ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే పరిచయాలు నకిలీ ఉద్యోగాల వలలో పడి యువత అక్రమ రవాణాకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని, ఇంకా కేసులు తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, రైల్వే శాఖ సంయుక్తంగా అవగాహన సదస్సును శుక్రవారం రైల్వే ఆడిటోరియంలో నిర్వహించారు. డిఆర్ఎం షణ్ముఖం, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పిఎం నాయర్లతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ, విజయవాడ పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని, ఈ ఏడాది ఇప్పటి వరకు 126 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. అట్ ది సేమ్ టైం షణ్ముఖం గారికి మహిళా కమిషన్ చైర్పర్సన్ నుంచి చిన్న ఫెలిసిటేషన్. శ్రీదేవి మ్యామ్ ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నప్పటికీ కూడా ఎస్పీ గారు ఫ్రమ్ ది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉండి చాలా ఇంటరాక్షన్లో కానీ మా పిఎం నాయక్ గారితో కూడా ఇంటరాక్షన్లో పాల్గొన్నందుకు మహిళా కమిషన్ నుంచి ఒక చిన్న సత్కారం. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ అలాగే రైల్వే వాళ్ళతో కలిపి డివిజన్ రైల్వే మేనేజర్ షణ్ముఖం గారితో కలిపి ఈ రోజు అది ఇందాక చెప్పినట్టు అందరు స్టేక్ హోల్డర్స్, ఆర్పిఎఫ్, జిఆర్పి, అలాగే డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, సల్సా, డాల్సా వీళ్ళందరినీ కూడా పిలిచి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈ రోజు సెషన్ పెట్టడం జరిగింది. దీనికి పిఎం నాయర్ గారని రిటైర్డ్ ఐపీఎస్, డిఐజీ, ఎన్డీఆర్ఎఫ్, ఆయన ఎక్స్పర్ట్ అనమాట యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆయన ఇండియా కూడా స్టేట్ వైజ్ అన్ని స్టేట్స్ తిరుగుతూ అంటే ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, విక్టిమ్ తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి. ఎందుకంటే చాలా మంది ట్రామాకు గురవుతారు కాబట్టి మనం అడిగిన వెంటనే చెప్పరు. సో మనం ఎలా విక్టిమ్ తో మాట్లాడాలి, అలాగే కన్విక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా వాటి మీద చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇంత ముందు కంపేర్ చేసి ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఎఫెక్టివ్ ఆర్పిఎఫ్ వీళ్ళు డిటెక్షన్ కానివ్వండి, కేసెస్ డిటెక్ట్ చేయడం, సస్పీషియస్ గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, అలాగే డిజిటల్ యూజ్ కానివ్వండి, ఏఐ యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్. శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్ లో. సో వీటన్నిటి గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏపీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కాలేజెస్ లో అది స్టార్ట్ చేశారు ఈయన నాయర్ గారు సమ్ టైమ్ బ్యాక్, చాలా ఇయర్స్ క్రితం. వాటిని మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేయటం. సో మనకి చూస్తే మనం కనుక కన్విక్షన్ రేట్ అనేది పెంచితే డెఫినెట్లీ ఇప్పుడున్న నంబర్ మనకి ఈ ఇయర్ 126 కేసెస్ ఉంటాయని ఒక ఇండియా రిపోర్ట్ ఉంది. మనం వీఆర్ ఇన్ ద 6th ప్లేస్. అంటే అదర్ స్టేట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్ వీటంత తర్వాత కూడా మనం ఉన్నాం. దీన్ని ఇంకా ఎంతవరకు ఇంకా తగ్గించచ్చు అనేది, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ ద్వారా కానివ్వండి, రిలేషన్షిప్స్ ద్వారా కానీ చాలా మంది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవటం మిస్సింగ్ కేసెస్ గా, ఆ తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాఫికింగ్ కేసెస్. ఎందుకంటే ట్రాప్స్ లో పడిపోయి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్, లేకపోతే రిలేషన్షిప్స్, లేకపోతే ఫోర్స్డ్ లేబర్, మైగ్రెంట్ వర్కర్స్. సో వీటన్నిటి మీద కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయటం మన